ఇది మా మమ్మీ బర్త్డే వ్లాగ్ అనమాట. సో ఎలా ఎంజాయ్ చేసామన్నది మీరే చూసేయండి. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మా మమ్మీ బర్త్డే, అలాగే మా నాన్నకి బెస్ట్ ఎంప్లాయీ ఆఫ్ ద ఇయర్ వచ్చింది. సో అక్కడికే వెళ్తున్నాము. చేతిలో ఉన్నది బొకే అనమాట. మనమైతే స్టార్ట్ అయిపోయాం మన ఇంటి దగ్గర నుంచి. మేము ఉండేది ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర. ఇప్పుడు మేము వెళ్ళాల్సింది కుషాయిగూడ అనమాట. ఐ మీన్ చక్రీపురం రత్న రెస్టారెంట్కి. సో స్టార్ట్ అయ్యాము. ఎప్పుడు ఉండని ట్రాఫిక్ మనకి ఇంపార్టెంట్ డేస్లో, లేదా మనం లేట్ అయిపోతున్నాం అన్నప్పుడే ఉంటుంది చూడండి. అప్పుడైతే పిచ్చగా కోపం వస్తుంది. దట్టు ఇది నా ఫస్ట్ వ్లాగ్ అనమాట. సో ఏదో మేనేజ్ చేస్తున్నాను కెమెరాతో, బట్ ఐ కాంట్. అది ఎలా వస్తుందో కూడా నాకు తెలియదు. సో హోటల్కి అయితే ఫైనల్గా రీచ్ అయిపోయాము. లోపల అందరూ ఆల్రెడీ వెయిట్ చేస్తున్నారు మన గురించి. మనమైతే రెస్టారెంట్కి అయితే వచ్చేసామన్నమాట. సో లోపలికి వెళ్ళిపోదాం, వచ్చేయండి. సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ. సో చూస్తున్నారు కదా, మా డాడీకి బెస్ట్ ఎంప్లాయీ ఆఫ్ ద ఇయర్ వచ్చింది. మొత్తం పిల్ల గ్యాంగ్ అందరం ఉన్నాం. లిటరల్లీ ఒక 15 మెంబర్స్ ఉన్నాము డిన్నర్కి. చాలా సింపుల్ డిన్నర్ అని చెప్పచ్చు. అలాగే యాజ్ వెల్ యాజ్ మమ్మీ బర్త్డే కూడా కలిసి వచ్చింది అనుకోండి. సో స్టార్ట్ చేసాము. ఇక్కడ మమ్మీ పంచులు అవి వేస్తోందనమాట. సో ఇంకా మా అమ్మ మా నాన్నని బెస్ట్ హస్బెండ్ అనేసరికి ఇంకా అందరం ఫుల్ ఖుషి అయిపోయి ఓ పెద్ద వేసేసుకున్నాము. అందరి ఫేసెస్లో హ్యాపీనెస్ చూడండి. ఇంకా మా మమ్మీకి చెప్తున్నాం అనమాట, పట్టుకో బొకే అంటే అది పట్టుకోకుండా ఇంకా ఫొటోస్కి అది ఫోజెస్ ఇస్తున్నాము. మమ్మీ బొకే నువ్వు కూడా పట్టుకో అంటే ఇంక అప్పుడు పట్టుకుందనమాట. సో అలా తర్వాత ఇంకా కేక్ కటింగ్ అవి స్టార్ట్ అయినాయి. సో ఇంకా కేక్ కటింగ్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. ఈ పేరెంట్స్కి ఎప్పుడూ ఇంతే అనమాట. అమ్మకి నాన్నకి కూడా ఎప్పుడైనా సరే కేక్ కటింగ్ వాళ్ళని చేయండి అని అడిగితే, పసిపిల్లలు కానీ చిన్నపిల్లలు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళని తీసుకుని వాళ్ళ చేత కేక్ కట్ చేయించేదాకా హ్యాపీగా ఉండరు. ఏదైనా అంటే వాళ్ళకే సెలబ్రేషన్స్ మనకేమున్నాయి అంటారనమాట. నేను మా అమ్మకి కేక్ తెచ్చినా అంతే, మా నాన్నకి కేక్ తీసుకొచ్చినా అంతే అవుతుంది. సో అది మా కజిన్ వాళ్ళ పాప అది. సో దాని చేత కేక్ కట్ చేయించి దాన్ని ఊరగించడానికి మళ్ళీ ఇన్ఫోసింగ్ది అది పెట్టి మ్యూజిక్ కాసేపు ఆపించి దాని ఏడుపు అప్పుడు కేక్ కట్ చేశారనమాట. సో కేక్ కటింగ్ అది అయిపోయింది. ఫుల్ హ్యాపీ అనమాట. ఇంకా కేక్ కటింగ్ అది అంతా అయిపోయిన తర్వాత అప్పుడు మా నాన్న ఇంకా జోక్స్ వేస్తున్నారనమాట. 23 ఇప్పుడే వచ్చే మీ మమ్మీకి అది ఇది అని చెప్పి. మొత్తం పిల్లబచ్చ గ్యాంగ్ అంతా ఫుల్ హ్యాపీ ఉన్నాము. మా నాన్న ఫస్ట్ మా మమ్మీకి కేక్ తినిపించడం, తర్వాత మా మమ్మీ మా డాడీకి కేక్ తినిపించడం. చాలా అంటే చాలా హ్యాపీగా జరిగింది సెలబ్రేషన్స్. ఈ ఇయర్ మా మమ్మీ బర్త్డే అయితే అసలు మర్చిపోలేమన్నమాట. అఫ్కోర్స్ ఎవ్రీ ఇయర్ ఇలాగే చేస్తాము, కానీ ఇంట్లో చేస్తాము. ఈసారి డబుల్ అకేషన్స్ ఒకేసారి వచ్చేసరికి ఇంకా హ్యాపీగా అనిపించింది. ఆ స్మైల్స్ చూస్తుంటే ఎన్నేళ్ళైనా సరే వాళ్ళంతా హ్యాపీగా ఉంటే చాలు అన్న ఫీలింగ్ వచ్చిందనమాట. సో నాకు మా మమ్మీ అందట్లేదు. మళ్ళీ మా మమ్మీని మా డాడీ ఇద్దరిని మా డాడీయే బ్యాలెన్స్ చేస్తున్నారు మధ్యలో. సో మా డాడీ ఏమో ఆ బుజ్జిదానికి పెడుతున్నారు కేక్, మా మమ్మీ ఏమో మా హస్బెండ్ని పిలుస్తుంది వంశీ అని. సో ఆయన కొంచెం బిజీగా ఉన్నారు. ఇంకా మా డాడీకి తినిపించావా, మీ డాడీకి కూడా అచీవ్మెంట్ వచ్చింది కదా అని అడిగితే కానీ నాకు గుర్తు రాలేదనమాట. సో మళ్ళీ కేక్ కట్ చేసి మా డాడీకి కూడా తినిపించాను. అలా ఫుల్ హ్యాపీ ఉన్నాము. ఇంకా మా మమ్మీకి చిన్న గిఫ్ట్స్ అవి తెచ్చారు, అవి కూడా ఇచ్చేసారు వాళ్ళందరూ. దీని తర్వాత ఒక చిన్న జాతిరత్నాలు మూమెంట్ జరిగింది. ఆ బొకే మేము తీసుకుని వచ్చాం కదా, మొత్తం పిల్లలందరూ కలిసి మా మమ్మీకి వాళ్ళు తీసుకొచ్చినట్టు ప్రజెంట్ చేయడము, అదంతా చాలా చాలా హ్యాపీగా చాలా సరదాగా జరిగిపోయిందనమాట ఆ టైం అంతా. ఇంకా తర్వాత కేక్ ఏం చేసామంటే హోటల్ వాళ్ళకే ఇచ్చేసాము. వాళ్ళైతే ఈక్వల్గా కట్ చేస్తారు కదా, ఈక్వల్గా కట్ చేసి ఇచ్చేస్తారు అని చెప్పి వాళ్ళకే ఇచ్చేస్తే, వాళ్ళ తర్వాత మనం డిన్నర్ చేసే టైంలో మనకి ఈక్వల్గా కట్ చేసి ఇచ్చారనమాట పీసెస్ అవి కూడాను. ఆ బొకే చూడండి ఏం చేశారు అందరూ కలిసి. సో అలా మళ్ళీ జాతిరత్నాల మూమెంట్ అయితే రీక్రియేట్ చేశారు. అందరు ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉంటే నేను మా మమ్మీని అడుగుతున్నాను అనమాట, నీకు ఎలా అనిపించింది కేక్ కటింగ్ అది హ్యాపీగా అంటే మా మమ్మీ పిలిచి గట్టిగా ముద్దు పెట్టారు. ఈ వ్లాగ్ మొత్తంలోకి నా హ్యాపీయెస్ట్ మూమెంట్ అనమాట. ఇంకా కేక్ అది వచ్చేసింది, వాళ్ళకి ఇచ్చాం కదా కట్ చేయమని. సో ఇంకా ఫుడ్ అది స్టార్ట్ చేసాము. డిన్నర్ రోటీస్ అలాగే బిర్యానీ. స్టార్టర్స్ వచ్చేసి చాలా స్టార్టర్స్ తిన్నాము ఆ రోజు.
ఫుల్ హ్యాపీ అనమాట. చాలా బాగా ఎంజాయ్ చేసాము. అంటే యాక్చువల్లీ మొత్తం పిలిచిన కజిన్స్ అందరూ ఒకే దగ్గర ఉండేసరికి చాలా హ్యాపీ అనిపించింది. అదనమాట. చూడండి మొత్తం ఒక 15 మెంబర్స్, అందులో మొత్తం చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అన్ని ఏజ్ గ్రూప్స్ ఉన్నాము. సో ఫుల్గా ఎంజాయ్ చేసాము. దీని తర్వాత చిన్నగా అంటే ఊరికే సైలెంట్గా తింటే ఏం బాగుంటుందని చెప్పి లైక్ పొడుపు కథలని, సినిమాలని, సాంగ్స్ అని అలా చిన్నగా ఎంజాయ్ అది చేసామన్నమాట. ఇది నా ఫేవరెట్ కజిన్. సో చాలా రోజుల తర్వాత కలిసాము. సో చాలా హ్యాపీగా ఉన్నామన్నమాట. అది మ్యాటర్. అలా అయితే ఆ రోజు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము. సో మేము ఎంజాయ్ చేసిన మూమెంట్స్ని ఇంకా యాడ్ చేస్తాను ఇందులో. మొత్తం వ్లాగ్ అయితే చూడండి. లాస్ట్కి వెళ్ళిపోయేటప్పుడు కూడా ఫుల్ హ్యాపీగా, అంటే చాలా రోజుల తర్వాత అంత హ్యాపీగా గడిపామనిపించింది నాకు. సో చూసేయండి వ్లాగ్ అంతా మీరే. ఉత్తరాన కొండలు బయటికి రావు, అది వాడాలి కొంచెం బ్రెయిన్. నోట్లో మా మాట ఫుడ్ ఐటమ్ కూడా నాన్ వచ్చింది రండి. ఎప్పుడు చూసినా బ్రేక్ మధ్య ఫుడ్ ఒకసారి చాట్ చేయండి అడిగి చెప్తాను నేను. మష్రూమ్స్ నాకు తెలిసిందిగా. అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికి వచ్చింది, తల్లిదండ్రులాడింది, మా ఇంటికి వచ్చింది, మహాలక్ష్మిలా ఉంది. ఎర్రగా మెరిసి మాయమైపోయింది. ఎర్రగా మెరిసి మాయమైందా? దీపావళి చిచ్చుకుటి బ్లడ్ దీపం కాదు, అలాంటిది దీపంలో కరెక్టే. కట్ చేస్తే సందీప్ కట్ చేస్తే హీరో ఎంటర్ హెలికాప్టర్ నుంచి ఉంటుంది. ఓకే, పోలీసులు ఒక పని చేయండి, హీరోని తీసుకొని చేస్తారు. ఈజీగా చెప్పచ్చు. ఆవిడ హెల్ప్ చేసి వెళ్ళిపోతారు. అప్పుడు ఒక పెద్దవాడు వచ్చి హీరోని హెల్ప్ అడుగుతుంది, మాకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నువ్వు వచ్చి నాకు హెల్ప్ చేయాలి అని. సో వాడు అయితే హెల్ప్ చేస్తాడు. కానీ ఆ పెద్దవాడు తెలియని విషయం ఏంటంటే ఆవిడ హీరోకి ఎప్పుడో హెల్ప్ చేస్తారు. సర్కార్ వారి పాట టాప్ హీరోనే. బాలకృష్ణ. సో అలా ఫుల్గా ఎంజాయ్ చేసేసి ఇంకా ఎవరిళ్ళకైతే వాళ్ళు స్టార్ట్ అయిపోయామన్నమాట. అది ఈ వ్లాగ్. నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.